ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అంటే పశువర్ధన సంస్థ అండ్ దీని నుంచి పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ పర్మనెంట్ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలి, సో క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ యొక్క వీడియోస్లో బెస్ట్ ఏంటంటే ప్రతి వీడియో చివరిలో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి, కొన్నిటికైతే అప్లికేషన్ ప్రాసెస్ అన్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాము. అండ్ ఎవరైనా మన ఫస్ట్ టైం కనుక చూస్తున్నారంటే మన ఛానల్ యొక్క వీడియోస్కి ఒకసారి ఇట్లా రండి ఫ్రెండ్స్. వీడియో సెక్షన్కి వచ్చినట్లయితే చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి. ప్రతిరోజు మేము పోస్ట్ చేస్తాము అండ్ మీరు చేయాల్సిందల్లా చూసుకుని అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే వీడియో రూపంలో మీకైతే ఇలా తెలియజేస్తాం ఫ్రెండ్స్. చూసుకుని అప్లై అయితే చేసుకోండి. కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా ఏమైనా ప్రీవియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నా, జీకే క్వశ్చన్స్ ఉన్నా అడుగుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఇలాగా ఇవి కూడా ఉపయోగపడతాయి, ఒక్కసారి చెక్ చేసుకోండి. జస్ట్ నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది కమ్యూనిటీ ట్యాబ్స్ చూడరు కదా, సో అందుకోసం చెప్తున్నాను. వీడియోస్ అండ్ షార్ట్స్ అండ్ కమ్యూనిటీస్కి ట్యాబ్స్కి అయితే చూసుకుంటే చాలా బాగా అయితే ఉపయోగపడతాయి. అండ్ ఇప్పుడే పోస్ట్ చేశాను ఫ్రెండ్స్, టాటా మెమోరియల్ హాస్పిటల్ విశాఖపట్నంలో పోస్ట్ అయితే ఉంది, అసిస్టెంట్ ఉద్యోగాలు అని చెప్పేసి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. అండ్ ఇంకా అయితే వచ్చేసి ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్కి అయితే వచ్చిద్దాము. ఇది చూడండి ఫ్రెండ్స్, సెంట్రల్ పౌల్ట్రీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అనే సంస్థ నుంచి అయితే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ నుంచి అయితే ఆధ్వర్యంలో నడుస్తుంది, సెంట్రల్ పౌల్ట్రీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో దీంట్లో నుంచి వచ్చిన నోటిఫికేషనే ఇది. సో ఆ నోటిఫికేషన్ ఏంటంటే పౌల్ట్రీ అటెండెన్స్ అయితే కావాలి. దీనికి సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ గెస్టెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్ట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే 4 ఉన్నాయి. అందులోనే ఎస్టీ కేటగిరీకి 3 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఒకటైతే ఉంది. పే స్కేల్ అయితే వచ్చేసి పే లెవెల్ 1 పే చేస్తారు. అండ్ యూజువల్ డియర్నెస్ అండ్ అదర్ అలవెన్సెస్ కూడా క్లియర్గా ఇస్తామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని చెప్పేసి వస్తుంది. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. మెట్రికులేషన్ ఆర్ ఈక్వివాలెంట్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ ఇన్స్టిట్యూషన్ నుంచి చేయాలి. 6 months ఎక్స్పీరియన్స్ ఇన్ పౌల్ట్రీ ఫార్మింగ్ అండ్ రికగ్నైజింగ్ ఇన్స్టిట్యూషన్ డిపార్ట్మెంటల్ వర్క్షాప్ నుంచి మీకు 6 months ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి, ఎందుకంటే పౌల్ట్రీ అటెండెంట్గా చేయాలి కాబట్టి. బట్ మీరు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్, ఈజీనే కదా పౌల్ట్రీ ఫార్మింగ్ నేర్చుకునేది. సో 10th క్లాస్ అర్హతతోనే మీకు ఈ జాబ్స్ ఫ్రెండ్స్ దీనికి. అండ్ దీనికి 18 to 27 years మధ్యలో ఉండాలి. అండ్ ఇది ఆల్ ఓవర్ ఇండియా నుంచి అప్లై చేసుకోవచ్చు. అంటే మన తెలంగాణ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ఏపీటీఎస్ స్టూడెంట్స్ ఈ పోస్టులకి. అండ్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ 3, ఎస్టీకి 3 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 1 అయితే ఉంది. పీరియడ్ ఆఫ్ ప్రొబిషన్ 2 years ఇస్తారు, తర్వాత పర్మనెంట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ రిక్రూటెడ్ ఫర్ ద పోస్ట్ షల్ బి గవర్నర్డ్ ఆర్ కవర్డ్ ఇన్ ద న్యూ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ 2004 కింద మీరు కవర్ అవుతారు ఒకవేళ సెలక్షన్ అయితే. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఎవరైతే అప్లై చేస్తారో మెన్షన్ పోస్ట్ షల్ బి మేడ్ త్రూ ద రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ పౌల్ట్రీ రిలేటెడ్ సబ్జెక్ట్. సో పౌల్ట్రీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చేస్తుంటారు కదా, దానికి సంబంధించిన రిటర్న్ టెస్టే కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ ఫీ నిల్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ద అప్లికేషన్ షుడ్ బి రీచ్ అండర్ సైన్డ్ 15/6/2024 లోపల వాళ్ళకి రీచ్ అయితే ఇవ్వాలి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాళ్ళు నోటిఫై చేస్తారు. సో మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తామని క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. గ్రూప్ సి పొజిషన్స్కి సో మీరు ఎలా అప్లై చేయాలంటే, గ్రూప్ సి నాన్ గెస్టెడ్ పౌల్ట్రీ అటెండెంట్ నాన్ మినిస్ట్రల్ ఆర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద నుంచి వచ్చిన జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలంటే, ఇక్కడ చూడండి, వితిన్ 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ అని చెప్పేసి లాస్ట్ డేట్ కూడా నేను ఇక్కడ చూపించాను కదా, స్టార్ మార్క్ పెడుతున్నాను. సో మీరు ఏం చేస్తారంటే, మీ వీళ్ళు అప్లికేషన్ ఫార్మేట్ ఇవ్వలేదు, బట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ని అటాచ్ చేయమని చెప్తున్నారు. రీసెంట్ పాస్పోర్ట్స్ మెన్షన్ డీటెయిల్స్ వచ్చేసి. సో మీ ఏముండాలంటే ఒక ప్లెయిన్ పేపర్ మీద మీరే టైప్ చేసుకోండి. మీ నేమ్ ఆఫ్ ద క్యాండిడేటు, నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ ఫాదర్ నేమ్, నేషనాలిటీ, మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరు ప్రీవియస్గా పౌల్ట్రీ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఏమైనా పౌల్ట్రీ రిలేటెడ్ చేస్తే మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. పోస్టల్ ఆర్ మెయిలింగ్ అడ్రస్.
సో మీ ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అండ్ అదర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ ఏమన్నా మీకు ఉంటే అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఏమన్నా ఉంటే రాయండి. 11th అయితే వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టండి. ఇది మీరే టైప్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ ఒక ప్లెయిన్ పేపర్ మీద కంప్యూటర్లో టైప్ చేయమని చెప్పండి, ఎవరైనా టైప్ చేస్తారు. ఇవన్నీ సపోర్టింగ్ ఇది ప్రింట్అవుట్ తీసుకొని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కేటగిరీ, ఎక్స్పీరియన్స్ అన్నీ అటాచ్ చేసి సో వీళ్ళకి పంపించాలి. జాయింట్ కమిషన్ సెంట్రల్ పౌల్ట్రీ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్, నయపల్లి, భువనేశ్వర్, ఒడిస్సా అని చెప్పేసి ఈ అడ్రస్కి పంపించండి. అప్లికేషన్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపించాలి. మీ ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ కేటగిరీ, మీ ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సో విల్ బీ కన్సిడర్డ్ అని చెప్పేసి ఇవన్నీ వీళ్ళు కన్సిడర్ చేస్తారు. సో మీరు ఎన్వలప్ మీద ఏం రాస్తారంటే ప్రాపర్లీ సీల్డ్ ఎన్వలప్ విత్ అడ్రస్ మెన్షన్ అబౌవ్. సో అడ్రస్ వాళ్ళు చెప్పారు కదా, దాని మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పౌల్ట్రీ అటెండెంట్ అని చెప్పేసి మీరు పైన రాయండి. పైన రాసి యాజ్ అప్లికేబుల్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఎన్వలప్ అండ్ సెండ్ టు ద రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ ఓన్లీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓన్లీ 2 పోస్టుల ద్వారానే పంపించాలి. అప్లికేషన్ బై పర్సన్ వచ్చి ఇస్తే మాత్రం వీళ్ళు యాక్సెప్ట్ చేయరు అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్కంప్లీట్ అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ అడ్రస్కి పంపించమని క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ కూడా సెంట్రల్ పౌల్ట్రీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, నయపల్లి, భువనేశ్వర్ అని చెప్పేసి పోస్టింగ్ షాల్ బి మేడ్ యాజ్ ఇన్ ద న్యూ హెడ్ క్వార్టర్స్ ఎట్ థల్ఘర్, నారజ్ డిస్ట్రిక్ట్, కటక్, ఒడిస్సా. సో ఇక్కడే మీకు పోస్టింగ్ కూడా ఇక్కడే అయితే ఉంటుంది. సో పర్మనెంట్ పోస్టింగ్ కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఏ యానిమల్ హస్బెండరీ నుంచి వచ్చిన పౌల్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది పౌల్ట్రీ అటెండెంట్ జాబ్స్. అర్హత 10th మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. టోటల్ 3 అయితే ఉన్నాయి. టోటల్ పొజిషన్స్ 4 అయితే ఉన్నాయి. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అప్డేటెడ్గా గెస్ట్ వచ్చిన గ్రూప్ సి నాన్ గెస్టెడ్ పర్మనెంట్ జాబ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.